పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు అనేక ఖనిజ సంపద అయితే బయటపడింది. ఈ ఖనిజ సంపదని ఎవరికి వారే తీసుకోవడానికి పాకిస్తాన్ ని ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అందులో మొదటి స్థానంలో ఇప్పుడు అమెరికా ఉంది, రెండవ స్థానంలో చైనా ఉంది. అయితే చైనా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా బలోచిస్తాన్, అలాగే సింధు ప్రాంతంలో, అలాగే పీఓకేలో కొంత ప్రాంతం కూడా ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఆల్రెడీ పెట్టుబడులు పెట్టేసింది కూడా ఆ ఖనిజ సంపదని తీసుకెళ్లిపోవడానికి. అలాగే ఇప్పుడు అమెరికా కూడా ఆ ఖనిజ సంపద కోసమే ప్రయత్నాలు చేస్తుంది. మరొక వైపు ఏమొచ్చేసి తుర్కియాతో పాటు సౌదీ అరేబియా, అలాగే బ్రిటన్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇలా అన్ని దేశాలు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని తీసుకువెళ్లిపోవడానికి పాకిస్తాన్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. అలాగే మొన్న భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల ఇవన్నీ కూడా పాకిస్తాన్కి సంఘీభావం తెలపడం, అలాగే చైనా, తుర్కియా లాంటి దేశాలు దానికి డైరెక్ట్ గా సహాయం చేయడం, అమెరికా కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి తీవ్రంగా శ్రమించాను, మిమ్మల్ని రక్షించాను, మీ దేశాన్ని నేను భారత్ నుండి కాపాడాను అనే విధంగా అటువైపు నుంచి కూడా అమెరికా చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని తీసుకువెళ్ళిపోవడానికి ఇవన్నీ కూడా ప్లాన్లు చేస్తున్నాయి అన్నమాట. దాదాపు అక్కడ 3 నుంచి 5 ట్రిలియన్ డాలర్లు, అంటే ఇవేం తక్కువేం కాదు, దాదాపు 500 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఖనిజ సంపద అన్నమాట. అది పాకిస్తాన్ రూపాయలో గనక కన్వర్ట్ చేస్తే ఇంకా అది 1500 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయలు అవుతుంది అన్నమాట. ఈ విషయంలో ఇప్పుడు అన్ని కూడా పాకిస్తాన్ ని ఎలాగైనా సరే దారికి తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందరూ కూడా పాకిస్తాన్ ని వాడుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు.